నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్కు స్వాగతం. మన సనాతన ధర్మంలో దేవతారాధన అనేది కేవలం భక్తి మార్గం మాత్రమే కాదు, అది మన జీవితాలను ప్రభావితం చేసే అనేక సూక్ష్మ శక్తులతో ముడిపడి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన శక్తి స్వరూపాలను గురించి తెలుసుకోబోతున్నాం, దశమహావిద్యలు. వీరు కేవలం దేవతలు మాత్రమే కాదు, మన జాతకాన్ని, నవగ్రహాల కదలికలను, మన జీవితంలో జరిగే శుభాశుభాలను ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన మహాశక్తులు. అసలు దశమహావిద్యలు ఎవరు? వారు నవగ్రహాలతో ఎలా అనుసంధానించబడి ఉన్నారు? వారిని ఆరాధించడం వల్ల మన జాతక దోషాలు ఎలా తొలగిపోతాయి? ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దశమహావిద్యలు జ్ఞానం, శక్తి, మోక్ష స్వరూపాలు. మన శాస్త్రాలు వర్ణించిన 10 మహాశక్తి స్వరూపాలే దశమహావిద్యలు. వీరు దుర్గాదేవి యొక్క వివిధ రూపాలుగా, పరమశివుని అంతరంగ శక్తులుగా పూజింపబడుతున్నారు. వీరిలో ప్రతి దేవత ఒక విశిష్టమైన శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ దశమహావిద్యలు: కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, చిన్నమస్తా, త్రిపుర భైరవి, కమలాత్మిక, ధూమవతి, లలిత, త్రిపురసుందరి, మాతంగి. ఈ దశమహావిద్యల ఉపాసన ద్వారా మన జాతకంలో ఉండే చెడు ఫలితాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు మన యొక్క లగ్నాన్ని మరియు నవగ్రహాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారు. దశమహావిద్యల ఆవిర్భావం. ఒక దివ్యమైన గాథ. దశమహావిద్యల ఆవిర్భావం గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సతీదేవి దక్షయజ్ఞ భంగం సందర్భంగా తన వివిధ రూపాలను ధరించడం. తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మార్పణం చేయాలని నిశ్చయించుకుంటుంది. అప్పుడు శివుడు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. తన భర్తను శాంతింపజేయడానికి మరియు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సతీదేవి తన 10 దివ్య రూపాలను ధరించి 10 దిక్కులలో ప్రత్యక్షమవుతుంది. శివుడు ఏ దిక్కుకు వెళ్ళినా ఆ దిక్కులో ఆమె ఒక మహావిద్య రూపంలో దర్శనమిస్తుంది. ఈ రూపాలు ఆమె అపారమైన శక్తిని, జ్ఞానాన్ని మరియు లీలను ప్రదర్శిస్తాయి. అప్పటి నుండి ఈ 10 రూపాలను దశమహావిద్యలుగా పూజించడం ప్రారంభించారు. నవగ్రహాలు, నక్షత్రాలు, దశమహావిద్యలు ఒక దివ్య అనుసంధానం. మన జాతక చక్రంలోని 12 రాసులు నవగ్రహాల ఆధిపత్యంలో ఉంటాయి. ఈ నవగ్రహాలు తిరిగి ఈ దశమహావిద్యా దేవతల అధీనంలో ఉంటాయి. అంతేకాదు, మన జాతకంలోని 27 నక్షత్రాలు కూడా నవగ్రహాలకు లోబడి ఉంటాయి. అంటే మన జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలు, నక్షత్రాలను శాసించే మహాశక్తి దశమహావిద్యల వద్ద ఉందని అర్థం. ప్రతి గ్రహానికి, దాని అధీనంలో ఉండే నక్షత్రాలకు ఒక దశమహావిద్యా దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది. ఇప్పుడు ఆ దివ్య అనుసంధానం ఏమిటో తెలుసుకుందాం. గ్రహనక్షత్రములు, దశమహావిద్యా దేవతలు, మీ గ్రహదోషాలకు దివ్యౌషధం. సూర్యగ్రహం, త్రిపురభైరవి. సూర్యగ్రహం యొక్క కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ్ నక్షత్రములపై త్రిపురభైరవి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈమె రాజసిక ప్రవృత్తిని కలిగి ఉంటుంది. జాతకంలో రవిగ్రహ దోషాలు ఉన్నవారు, అధికారం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కోరుకునేవారు త్రిపురభైరవి అమ్మవారిని ఆరాధించడం శ్రేష్టం. ఈమె ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. చంద్రగ్రహం, భువనేశ్వరి దేవి. చంద్రగ్రహం యొక్క రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రములపై భువనేశ్వరి దేవి అనుగ్రహం ఉంటుంది. ఈమె రాజసిక, సాత్విక గుణముల మిశ్రమంగా ఉండి వ్యక్తిలోని మంచి, చెడు లక్షణములను నియంత్రిస్తూ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి, తల్లి ఆరోగ్యం కోసం, చంద్రదోష నివారణకు భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలవంతమైనది. ఈమె విశ్వానికి అధిష్టాన దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. కుజగ్రహం, బగళాముఖి. కుజగ్రహం యొక్క మృగశిర, చిత్తా, ధనిష్ట నక్షత్రములపై బగళాముఖి అమ్మవారు ప్రభావం చూపిస్తుంది. ఈమె రాజసిక ప్రవృత్తిని కలిగి ఉంటుంది. శత్రువులపై విజయం, కోర్టు కేసులలో గెలుపు, ధైర్యం, ఆత్మరక్షణకు బగళాముఖి దేవిని పూజిస్తారు. కుజ దోషాల నివారణకు ఈమె ఆరాధన శక్తివంతమైనది. వాక్ స్తంభన, శత్రు స్తంభనలో ఈమెను ఆరాధిస్తారు. బుధగ్రహం, మాతంగి దేవి. బుధగ్రహం యొక్క నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి పైన మాతంగి దేవి ప్రభావం చూపిస్తుంది. ఈమె మిశ్రమ ప్రవృత్తిని కలిగి ఉంటుంది. విద్య, వాక్చాతుర్యం, సంగీతం, కళలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వృద్ధి చెందడానికి మాతంగి దేవి ఆరాధన మేలు చేస్తుంది.
బుధ దోషాలు ఉన్నవారు ఈ దేవతను పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. లలిత త్రిపురసుందరికి ప్రధానమంత్రిగా కొలుస్తారు. అందుకే ఈమెకు రాజమాతంగి అని పేరు. గురుగ్రహం తారాదేవి. గురుగ్రహం యొక్క నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర పైన తారాదేవి ప్రభావం చూపిస్తుంది. ఈమె సాత్వికతత్వం కలిగినది. అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. పాపకర్మలు ఎక్కువగా జాతకంలో ఉంటే చెడు ఫలితాలను ఇవ్వడానికి కూడా సహకరిస్తుంది. అంటే దుష్టశిక్షణ చేస్తుంది. వ్యక్తిలోని దుష్ట లక్షణములను నశింపజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. జ్ఞానమును అనుగ్రహించే సరస్వతీదేవి స్వరూపం తారాదేవి. గురుదోష నివారణకు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈమెను ఆరాధించాలి. కష్టాల నుండి దాటించే శక్తి ఈమెకు ఉంది. శుక్రగ్రహం కమలాత్మిక. శుక్రగ్రహం యొక్క భరణి, పుబ్బ, పూర్వాషాఢ్ నక్షత్రాలపైన కమలాత్మికమ్మవారు ప్రభావం చూపిస్తుంది. సాత్విక తత్వంతో అనుగ్రహించే ఈ దేవి లక్ష్మీదేవి స్వరూపం. సకల సంపదలకు, సౌభాగ్యములకు, వైవాహిక ఆనందానికి, కళలలో విజయం కోసం ఈ దేవతను ఆరాధించాలి. శుక్రదోషాలు ఉన్నవారు ఈమెను పూజించడం వల్ల ఐశ్వర్యం పొందుతారు. జీవితంలో శ్రేయస్సు, సుఖం, ఆనందం కోసం ఈమెను పూజిస్తారు. శని గ్రహం కాళీమాత. శని గ్రహము యొక్క పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములపై కాళీమాత ప్రభావం చూపిస్తుంది. అత్యంత కష్టసాధ్యమైన పని అయినా, ఆలస్యంగా అయినా అనుగ్రహాన్ని ఇవ్వగలిగే శక్తి కాళీమాతలో ఉంది. పైకి కఠినంగా, తామసిక లక్షణాలతో కనిపించినా, కారుణ్య స్వభావాన్ని కురిపించే కరుణామూర్తి ఈమె. శని మహాదశ జరిగేవారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరిగేవారు కూడా కాళీమాత అనుగ్రహం వలన అవలీలగా విజయాలు సాధిస్తారు. శనిదోష నివారణకు, కష్టాలు, సవాళ్లను అధిగమించడానికి ఈమెను పూజించాలి. ఈమె మరణం, సమయం మరియు మార్పుకు దేవత, కర్మ ఫలాలను నిర్దేశిస్తుంది. రాహుగ్రహం చిన్నమస్తాదేవి. రాహుగ్రహం యొక్క ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలపై చిన్నమస్తాదేవి ప్రభావం చూపిస్తుంది. ఆటంకములు, మాయ తెరవలే వచ్చినట్లు కనిపించినా, ఈమె అనుగ్రహిస్తే ఆకాశమే హద్దుగా వరములను కురిపిస్తుంది. రాహుదోషాలు, ఊహించని సమస్యలు, వ్యసనాల నుండి విముక్తి కోసం చిన్నమస్తా దేవిని ఆరాధించాలి. తన త్యాగంతో ఇతరులకు జీవితాన్ని ప్రసాదించే ఈమె, స్వార్థం లేని జ్ఞానానికి ప్రతీక. కేతుగ్రహం ధూమావతి దేవి. కేతుగ్రహం యొక్క అశ్విని, మఖ, మూల నక్షత్రములకు ధూమావతి దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈమె వివిధ దశలలో ఆటంకాలను కలిగించి, వైరాగ్య భావనతో ఆధ్యాత్మిక చింతన కలిగించేది. మోక్షమార్గం వైపు దృష్టిని మరలిస్తుంది. జ్ఞానభిక్ష పెడుతుంది. జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొని శాశ్వతంగా పరిష్కరించి జయకేతనం ఎగురవేసే శక్తిని ప్రసాదించునది. కేతు దోషాలు, ఆధ్యాత్మిక పురోగతి, మోక్ష సాధన కోసం ఈమెను పూజించాలి. ఈమె వితంతువు, జీవితంలోని కఠిన సత్యాలను, అంధకారాన్ని సూచిస్తుంది. కాని అంతిమంగా జ్ఞానం మరియు విముక్తిని అందిస్తుంది. లలిత త్రిపురసుందరి. లగ్నం శుక్రుడు. కొన్ని సంప్రదాయాలలో మీ జాతక చక్రంలో లగ్నం మీద లలితా త్రిపురసుందరి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. లగ్నం అనేది వ్యక్తిత్వం, ఆరోగ్యం, జీవిత లక్ష్యాలను సూచిస్తుంది. కాబట్టి లలితాదేవి ఆరాధన వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి, అందం, ఆరోగ్యం మరియు ఆకర్షణకు దోహదపడుతుంది. ఈమెను శ్రీవిద్య యొక్క అత్యున్నత దేవతగా, బ్రహ్మాండ సుందరిగా పూజిస్తారు. శుక్రగ్రహంపై కూడా ఈమె ప్రభావం ఉంటుందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. మహావిద్యల ఆరాధన ఫలితాలు. పరిపూర్ణ జీవనం దశమహావిద్యలను కేవలం గ్రహదోష నివారణ కోసమే కాకుండా, జీవితంలో పరిపూర్ణత సాధించడానికి కూడా ఆరాధిస్తారు. ప్రతి మహావిద్యకు ఒక ప్రత్యేకమైన శక్తి, ప్రయోజనం ఉంది. కాళి భయాలు, శత్రువుల నుండి విముక్తి, మోక్షం. తార కష్టాల నుండి రక్షణ, వాక్చాతుర్యం, జ్ఞానం. భువనేశ్వరి సార్వభౌమత్వం, సంపద, విశ్వ నియంత్రణ. బగళాముఖి శత్రువులను నిశ్శబ్దం చేయడం, విజయం, న్యాయం. చిన్నమస్తా బంధాల నుండి విముక్తి, అహంకార నాశనం, ఆత్మత్యాగం. త్రిపురభైరవి జ్ఞానం, కోరికల నెరవేర్పు, ఆధ్యాత్మిక సాధనలో రక్షణ. కమలాత్మిక సంపద, శ్రేయస్సు, అదృష్టం. ధూమవతి దుష్టశక్తుల నాశనం, వైరాగ్యం, ఆధ్యాత్మిక పరిపక్వత. లలిత త్రిపురసుందరి అందం, ప్రేమ, ఐశ్వర్యం, జ్ఞానం, మోక్షం. మాతంగి కళలు, సంగీతం, జ్ఞానం, వాక్చాతుర్యం,
ఉన్నత స్థితి. ఈ మహావిద్యలను నిష్ఠతో ఆరాధించడం ద్వారా భక్తులు తమ కర్మ బంధాలను తెంచుకొని ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. చూశారు కదా, దశమహావిద్యలు కేవలం దేవతలు మాత్రమే కాదు, మన జాతకాన్ని, గ్రహ నక్షత్రాలను శాసించే మహాశక్తులు. వీరిని ఆరాధించడం ద్వారా మన కర్మ ఫలితాలను, గ్రహ దోషాలను తగ్గించుకొని జీవితంలో సుఖ సంతోషాలను, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మహామంత్రంతో దశమహావిద్యలను స్మరించుకుందాం. ఈ వీడియో మీకు దశమహావిద్యలు మరియు నవగ్రహాల అనుసంధానం గురించి సమగ్ర సమాచారాన్ని అందించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కథనాలు, విశేషాల కోసం మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై మా కాళీ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః.